నమస్కారం. 40 ఏళ్లు దాటిన తర్వాత చాలా మందిని వేధించే ప్రధాన సమస్యల్లో మోచేతి నొప్పి ఒకటి. చిన్న పనే కదా అని నిర్లక్ష్యం చేస్తే అది భవిష్యత్తులో మీ రోజువారీ పనులకు ఆటంకం కలిగించవచ్చు. అసలు ఈ వయస్సులో మోచేతి నొప్పులు ఎందుకు వస్తాయి? వాటి వెనుక ఉన్న అసలు కారణాలేంటి? ఈ రోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మొదటిది టెన్నిస్ ఎల్బో. దీనిని వైద్య భాషలో లాటరల్ ఎపికాండైలైటిస్ అంటారు. ఇది కేవలం టెన్నిస్ ఆడేవారికే కాదు, టైపింగ్ చేసేవారికి, వంట చేసేవారికి లేదా సుత్తి వంటి పనిముట్లు వాడేవారికి కూడా వస్తుంది. లక్షణాలు: మోచేతి బయటి భాగంలో నొప్పి రావడం, వస్తువులను పట్టుకున్నప్పుడు లేదా తిప్పినప్పుడు ఆ నొప్పి తీవ్రమవడం. రెండవది గోల్ఫర్స్ ఎల్బో. ఇది టెన్నిస్ ఎల్బోకి రివర్స్ అన్నమాట. ఇందులో మోచేతి లోపలి భాగంలో నొప్పి వస్తుంది. మణికట్టును పదే పదే లోపలికి మడవడం లేదా బరువులు మోయడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే మరో ప్రధాన సమస్య ఆర్థరైటిస్, కీళ్లవాతం. మోచేతి కీలులోని మృదులాస్థి అరిగిపోవడం వల్ల చేయి పూర్తిగా చాచడం లేదా మడచడం కష్టంగా మారుతుంది. అలాగే మోచేతి వెనుక భాగంలో ఒక చిన్న నీటి బుడగలాంటి వాపు కనిపిస్తే దానిని బర్సైటిస్ అంటారు. గట్టి ఉపరితలాలపై మోచేతిని ఎక్కువసేపు ఆనించడం వల్ల ఇది వస్తుంది. మీకు మోచేతి నొప్పితో పాటు చిటికెన వేలు లేదా ఉంగరం వేలులో తిమ్మిర్లు వస్తున్నాయా? అయితే అది నరాల ఒత్తిడి, నర్వ్ ఎంట్రాప్మెంట్ కావచ్చు. మోచేతి దగ్గర ఉల్నార్ నర్వ్ నొక్కబడటం వల్ల ఈ జలధరింపు వస్తుంది. మిత్రులారా, నొప్పి చిన్నదే కదా అని పెయిన్ కిల్లర్స్తో కాలక్షేపం చేయకండి. మీకు దీర్ఘకాలికంగా నొప్పి ఉన్నా, చేయి బిగుసుకుపోయినా వెంటనే ఒక ఆర్థోపెడిక్ నిపుణుడిని సంప్రదించండి. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే మీ చేతి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఆరోగ్య విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.